ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలు పంచాయతీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం జిల్లా టీడీపీ నాయకులు 2014 ఎన్నికల కోసం చేసిన క్యాంపెయినింగ్లా చేస్తున్నారు. ఇక తాజాగా నంద్యాలలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడకు వెళ్లినా మీకు ఓటు వేయమని శిల్పాకు ఓటు వేస్తామని చెప్పడంతో ఇంటర్నల్ ప్రచారం 2 రోజులు వాయిదా కూడా వేస్తున్నారు టీడీపీ నాయకులు. జిల్లాలో నాయకులతో ఇప్పటికే కలిసి పని చెయ్యలేము అని చెబుతున్న మంత్రి అఖిలప్రియకు కరకట్టుకు పిలిపించుకుని మరీ క్లాస్ స్పీకరు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ మంత్రి అఖిలప్రియ మాత్రం అక్కడ నాయకులతో కలిసి పని చేస్తాను అని చెప్పారు. కానీ నంద్యాలలో పరిస్థితి వేరుగా ఉంది. తాజాగా జిల్లాలో టీడీపీ నాయకులతో జరిగిన సమావేశంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఏవి సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి అందరూ హాజరయ్యారు. కానీ జిల్లా మంత్రిగా ఉండి నంద్యాల ఉప ఎన్నికల్లో సొంత అన్నను నిలబెట్టిన మంత్రి అఖిలప్రియ మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. దీంతో అక్కడ ఏవి సుబ్బారెడ్డి మరోసారి మంత్రి అఖిలప్రియపై ఫైర్ అయ్యారు. నంద్యాలలో ఉండి అఖిలప్రియ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అఖిలప్రియ ఒంటెద్దు పోకడకు పోతుంది అంటూ విచారం వ్యక్తం చేశారు ఏవి సుబ్బారెడ్డి. దీంతో అందరూ సొంత పార్టీ టీడీపీ వారికే విజయం సాధిస్తుందని నమ్మకం లేదంటూ చర్చించుకుంటున్నారు. ఇక లోపల టీడీపీలో అనేక సమీకరణాలు నంద్యాల వేదికగా వచ్చే రోజుల్లో జరుగుతాయని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.